హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనం క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్స్ ఎలా చేయాలి అనే సెకండ్ ఆఫ్ బేస్ టెక్నిక్ని రియల్ టైంలో ప్రాక్టికల్గా చూద్దాం. మన యొక్క ప్రీవియస్ సెషన్లో మనం డైరెక్ట్ అడ్మిషన్స్ ఎలా చేయాలో చూసాం. ఓకే, సో ఈ ఎస్సీఓ ఆఫ్ బేస్ టెక్నిక్స్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, మన యొక్క వెబ్సైట్ ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోయి ఎస్సీఓ ఫ్యాక్టర్స్ అన్ని అప్లై చేయడం వల్ల వెబ్సైట్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయిపోయి మన యొక్క వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్లో టాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే, దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ లైక్ ఎల్లో పేజెస్ ఆర్ టెలిఫోన్ డైరెక్టరీస్ దేర్ వీ కెన్ పబ్లిష్ అవర్ బిజినెస్ advertisements if our business is related to products or services, or if we are giving any offers to the people. ఓకే, అంటే ఏం లేదు, సింపుల్గా మనకి టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుంది కదా, అలాగనే డిజిటల్ వరల్డ్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, ఆ వెబ్సైట్స్ ఆ వెబ్సైట్స్లో మనం లాగిన్ అయిపోయి మన యొక్క బిజినెస్ రిలేటెడ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ని ఫ్రీగా కానీ పెయిడ్గా కానీ పబ్లిష్ చేయొచ్చు. ఎప్పుడు మన యొక్క వెబ్సైట్ ఏదైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటే, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంటే, లేకపోతే ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఆఫర్స్ ఆర్ ప్రొడక్ట్ ఓరియంటెడ్ ఆఫర్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే మనం ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఏం లేదు, మనకి ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ వాళ్ళు ఏం చేస్తారు, సిఎంఆర్ వాళ్ళు ఓకే 1 kg శాలరీ, 1 kg శారీస్ అని చెప్పేసి న్యూస్ పేపర్లో ఏ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో, ఇఫ్ వీఆర్ రన్నింగ్ వన్ బిజినెస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను. రైట్, దిస్ ఈజ్ మై సర్వీస్. ఐఎమ్ గివింగ్ 50% ఆఫర్ టు ది ఓల్డ్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ని ఫ్రీగా డిజిటల్లో కొన్ని వెబ్సైట్స్లో నేను పబ్లిష్ చేస్తున్నాను. వాటిని మనము క్లాసిఫైడ్ యాడ్ అని అంటాం. ఓకే, అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్స్లో మన డైరెక్టర్ సబ్మిషన్లో ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీని, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ మనం పబ్లిష్ చేయొచ్చు. కానీ క్లాసిఫైడ్ సబ్మిషన్లో మాత్రం ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ సబ్మిషన్స్లో నేను ఒక న్యూస్ ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సింపుల్గా ఒక నిమిషం, సారీ. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ చూసాను. ఓకే, చూడండి, సంథింగ్ తుపాకీ అని ఒక వెబ్సైట్ వచ్చింది. దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వెబ్సైట్. ఇటువంటి వెబ్సైట్స్ని మనం మన యొక్క క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్స్ చేయొద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ డిజిటోరియన్స్ ఈజ్ ఏ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ ఆల్సో గివింగ్ అస్, ఇంటర్నెట్ స్లో ఉందండి ఈరోజు. ఓకే, అండ్ ఆల్సో గివింగ్ అస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. రైట్, సో ఈ వెబ్సైట్ని నేను ఏం చేయొచ్చు అంటే క్లాసిఫైడ్ లాగా సబ్మిట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ వెబ్సైట్. రైట్, సో నేను నా యొక్క బిజినెస్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని యాడ్ రూపంలో ఇస్తున్నాను. ఏ విధంగా ఇస్తున్నాను అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. దాన్ని మనం ప్రాక్టికల్గా చూసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లో మన యొక్క వెబ్సైట్ విజిబిలిటీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకి లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మన యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల అవేర్నెస్ ఒకటి క్రియేట్ అవుతుంది. అలాగే క్లాసిఫైడ్ యాడ్స్ అనేవి మెయిన్గా లోకల్ ఎస్సీఓ కోసం బాగా హెల్ప్ అవుతాయి. సింపుల్గా ఏం లేదు, ఓఎల్ఎక్స్ ఉంటుంది, సులేఖ ఉంటుంది, జస్ట్ డయల్ ఉంటుంది మోస్ట్లీ. ఓకే, సో జస్ట్ డయల్లో కూడా మనం ఫ్రీగా యాడ్స్ సబ్మిట్ చేయొచ్చు. అయితే ఫ్రీ యాడ్స్ అనేవి ప్రాపర్ ట్రాఫిక్ని మనకేమైందంటే జనరేట్ చేయవు, కానీ ఇట్ విల్ గివ్ యూ బ్యాక్ లింక్స్. మనం ఎస్సీఓ చేసేది మెయిన్గా బ్యాక్ లింక్స్ కోసం. సో ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ఫ్రీ సబ్మిషన్స్. ఓకే, ఫ్రీగా వచ్చే సబ్మిషన్స్ మీరు ఫోకస్ చేయాలన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్స్ ఎలా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, యా, గూగుల్ ఓపెన్ చేసి క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్ లిస్ట్ అని చెప్పేసి నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, నియర్లీ 500+ ఫ్రీ క్లాసిఫైడ్స్ అడ్మిషన్ సైట్స్ వచ్చాయి. టాప్ 100 ఫ్రీ క్లాసిఫైడ్స్ అడ్మిషన్ సైట్స్ వచ్చాయి. ఏదో ఒకటి ఓపెన్ చేయండి, నేను ఇది ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీకు కిందికి వస్తే ఇక్కడ చాలా లిస్ట్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్ సైట్స్ అన్నట్టు. ఓకే, ఈ ప్రతి దాంట్లో కూడా మీరు మీ యొక్క బిజినెస్ని రిజిస్టర్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, రియల్ టైంకి వచ్చేవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. లెట్ మీ టేక్ దిస్ క్లాసిఫైడ్ యాడ్స్.com. ఇది ఒక క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్ సైట్. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను.
ఇది కూడా సింపుల్‌గా మన డైరెక్టరీ సబ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు టైటిల్ దగ్గర, డిస్క్రిప్షన్ దగ్గర, కీవర్డ్స్ దగ్గర మన కీవర్డ్స్ అనేది పాస్ చేయాలి. ఓకే. అండ్ లాస్ట్ టైమే నేను మీకు చెప్పాను డైరెక్టరీ సబ్మిషన్స్ దగ్గర ఉన్నప్పుడే. ఇక్కడ చూడండి నేనేం చేశాను, పోస్ట్ అండ్ యాడ్ అని క్లిక్ చేశాను. యాహ్! లాస్ట్ టైమే నేను మీకు డైరెక్టరీ సబ్మిషన్ దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను? యూ హావ్ టు సెలెక్ట్ రైట్ కేటగిరీ. యూ హావ్ టు సెలెక్ట్ రైట్ కేటగిరీ అబౌట్ యువర్ సర్వీస్. రైట్? ఇప్పుడు we are doing half page SEO for Digitalians. Okay, Digitalians is a services company, right? That means we are offering what digital marketing services, right? We are offering digital marketing services. Okay, and select the subcategory, and we are also giving digital marketing education. So మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మార్కెటింగ్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేయొచ్చు. ఆ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలెక్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ లొకేషన్ ఎక్కడ? సిటీ హైదరాబాద్. రైట్? హైదరాబాద్ ఇండియా. లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ ఓకే. మీరు డైరెక్టరీ సబ్మిషన్ చేసిన, క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్ చేసిన మీ యొక్క ప్రైమరీ కీవర్డ్ డెఫినెట్‌గా ఓకే. ప్రైమరీ కీవర్డ్ డెఫినెట్‌గా టైటిల్‌లో ఉండాలి. నేనేం చేస్తున్నాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని నా ప్రైమరీ కీవర్డ్ ఇచ్చాను. అండ్ ఆస్కింగ్ ప్రైస్ ఎంతో కొంత ప్రైస్ ఇవ్వండి. నేను జస్ట్ రూ. 10 ఏదో ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. నా యొక్క బిజినెస్ రిలేటెడ్ డిస్క్రిప్షన్. ఎలా అంటే సో, నేనేం డిస్క్రిప్షన్ ఇస్తున్నానంటే, ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి. మీరు కూడా మీ యొక్క బిజినెస్ రిలేటెడ్ డిస్క్రిప్షన్‌ని ప్రిపేర్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాను. ఏం చేశాను, డిజిటల్ ఈజ్ అన్ ఏఐ పవర్డ్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ కంపెనీ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. హెల్పింగ్ బిజినెసెస్ గ్రో త్రూ ఒక డిజిటల్ స్ట్రాటజీస్ అండ్ ఎంపవరింగ్ అని చెప్పేసి నేను నా కీవర్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను. నా వెబ్సైట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. అండ్ మై నేమ్ ఈస్ ఆల్వేస్ డిజిటోలియన్ అకాడమీ. రైట్? ఈమెయిల్ అడ్రస్ digitolians@gmail.com ఆర్ కాంటాక్ట్ us contact@digitolians.com. ఓకే. అండ్ ఈమెయిల్ అగైన్ సేమ్ digitolians@gmail.com. Okay. Or what I'm trying to do. Okay, let me give some random email ID. ఓకే. ఇక్కడ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్టరీ సబ్మిషన్స్‌లో మనం మన యొక్క ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్‌లో మన ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఎందుకంటే ఇది ఒక అడ్వర్టైజ్‌మెంట్. అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినప్పుడు మన పీపుల్‌ని ఆ యొక్క బిజినెస్‌ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే వి హావ్ టు గివ్ ప్రాపర్ ఫోన్ నంబర్. ఓకే. పోస్టల్ కోడ్ అండ్ ఎక్స్పైర్స్ ఇన్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ప్లీజ్ టైప్ దిస్ కోడ్. ఓకే. MNZL3 అండ్ ఇమేజ్. ఇఫ్ యూ హావ్ ఎనీ ఇమేజెస్ నాకు ఒక ఇమేజ్ ఉంది. నా యొక్క వెబ్‌సైట్ లోగో నేను అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ షో యూ. యాహ్! ఓకే. వెబ్‌సైట్ లోగో అప్‌లోడ్ చేశాను. బై పోస్టింగ్ అన్ యాడ్ ఇన్ classified.com యూ అగ్రీ టు బి బౌండ్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇట్ విల్ టేక్ 36 అవర్స్ టు గో లైవ్. పోస్ట్ దిస్ యాడ్. ఓకే. సో ఏమనొచ్చింది? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓవర్‌వ్యూ డిజిటలియన్స్ అకాడమీ మాదాపూర్. ప్రైస్ ₹10. దిస్ ఈస్ ది అండ్ అవర్ బిజినెస్. దిస్ థింగ్ ఈస్ దిస్. మనం మన యొక్క వెబ్‌సైట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసాము. ఓకే. యాహ్! ఇది మనకి అప్రూవ్ అవ్వడానికి మాక్సిమం 36 అవర్స్ టైం పడుతుంది. సో, ఇక్కడ గూడా సేమ్ డైరెక్టరీ సబ్మిషన్స్ యొక్క ప్రాసెస్ ఎలా ఉందో క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. బట్ చిన్న డిఫరెన్స్ ఏందంటే అక్కడ మనం కాంటాక్ట్ నంబర్ ఇస్తాం. ఇక్కడ మనం కాంటాక్ట్ నంబర్ ఇస్తాం. అక్కడ మనం కాంటాక్ట్ నంబర్ ఇవ్వము. ఓకే. రిమెంబర్ వన్ థింగ్, ఎన్ని అయితే క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్ ఉంటాయో
అన్నిట్లో ఓకే. అన్నిట్లో కూడా మీరు మీ యొక్క వెబ్‌సైట్‌ని పబ్లిష్ చేయండి. దానివల్ల ఏమైద్దంటే మనకు బ్యాక్ లింక్స్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఈజ్ సెకండ్ టెక్నిక్. అండ్ ఇఫ్ యూ ఒకవేళ మీకు డైరెక్టరీ సబ్మిషన్స్‌కి, క్లాసిఫైడ్ యాడ్‌కి సబ్మిషన్స్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ఏం లేదు. డైరెక్టరీ సబ్మిషన్స్‌లో ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్‌ని సబ్మిట్ చేయొచ్చు. క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్‌లో ఓన్లీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ బిజినెస్‌ని మాత్రమే సబ్మిట్ చేయగలుగుతాం. అండ్ డైరెక్టరీ సబ్మిషన్స్ వల్ల మన యొక్క వెబ్‌సైట్ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. లోకల్ ఎస్‌సిఓకి హెల్ప్ అవుతుంది. క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్ వల్ల డైరెక్ట్ లీడ్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే ఇది జస్ట్ లైక్ సెర్చ్ ఇంజిన్ అన్నట్టు. ఓకే. సమ్‌వన్ ఈస్ గివింగ్ అడ్వర్టైజ్‌మెంట్ లైక్ థట్. సో, డైరెక్టరీ సబ్మిషన్స్ వల్ల బ్యాక్ లింక్స్ వస్తాయి. క్లాసిఫైడ్స్ దాంట్లో వల్ల కూడా బ్యాక్ లింక్స్, ట్రాఫిక్స్, లీడ్స్ వస్తాయి. అండ్ లోకల్ బిజినెస్‌కి డైరెక్టరీ సబ్మిషన్ హెల్ప్ అవుతుంది. అలాగే లోకల్ బిజినెస్‌కి కూడా క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్ హెల్ప్ అవుతుంది. కానీ విత్ ది హెల్ప్ ఆఫ్ క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్ వి కెన్ ప్రమోట్ అవర్ సర్వీసెస్ అండ్ వీ కెన్ గివ్ ప్రాపర్ ఆఫర్స్ అండ్ వీ కెన్ ఆల్సో పబ్లిష్ జాబ్స్ అన్నట్టు. ఓకే. ఒకసారి డైరెక్ట్‌గా సబ్మిషన్ చేస్తే అది లాంగ్ టర్మ్‌గా లిస్ట్ అయ్యి ఉంటుంది. కానీ క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్ అనేది మాక్సిమం 30 డేస్ నుంచి 90 డేస్ వరకి లిస్ట్ అయ్యి ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్స్ 6 మంత్స్, కొన్ని వెబ్‌సైట్స్ 1 ఇయర్ కూడా అలో చేస్తాయి. ఇది ఈ రెండిటి మధ్య ఉండే డిఫరెన్స్ అన్నట్టు. ఓకే. సో, మీరు ఏం చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పిన డైరెక్టరీ సబ్మిషన్‌లో ప్రతి కీవర్డ్‌కి మినిమమ్ డైలీ 5 డైరెక్టరీ సబ్మిషన్స్ అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే మినిమమ్ 50 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి. కానీ ఇక్కడ మీరేం చేయాలంటే ప్రతి కీవర్డ్‌కి ఓకే. ఇఫ్ పాసిబుల్ 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయండి. కానీ ఒక్క సైట్‌లో ఒకేసారి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒక కీవర్డ్ నేనేం చేశాను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఈ దానికి ఒక క్లాసిఫైడ్ సబ్మిషన్. సేమ్ అదే కీవర్డ్ తీసుకొని ఇంకో క్లాసిఫైడ్ సబ్మిషన్. డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా అయితే చేశామో క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్స్ కూడా అలానే చేయండి. అండ్ ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. ఓకే. ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. మీ వెబ్‌సైట్ టాప్ రావడానికి మీరు ఈజీగా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ మినిమమ్ టైం పడుతుంది ఎస్‌సిఓలో కనుక. మీరు ప్రతి సబ్మిషన్స్‌ని డైలీ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే మీకు బ్యాక్ లింక్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మీ యొక్క వెబ్‌సైట్ టాప్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫైడ్ యాడ్ సబ్మిషన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నంబర్‌కి పింగ్ చేయొచ్చు ఆర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. థాంక్ యూ గైస్.